హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్ సేల్స్ బుక్ మై షోలో మీకు సేల్కి అయితే వచ్చినాయి. ఎవరైనా సరే టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు బుక్ మై షో ఓపెన్ చేసిన తర్వాత మీరు సర్చ్లో కోల్కతా నైట్ రైడర్స్ అని కొట్టండి. మీరు అట్లా సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కానీ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ టికెట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూసుకోండి, మీరు ఇక్కడ మీకు టికెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు బుక్ నౌ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ మీరు బుక్ నౌ ఆప్షన్ మీదకి వెళ్ళండి, అవన్నీ డీటెయిల్స్ తర్వాత చూడండి. మీరు బుక్ నౌ అనే ఆప్షన్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒకరు వచ్చేసి మాక్సిమం 10 టికెట్స్ వాళ్ళు బుక్ చేసుకొని అలో అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఎన్ని టికెట్లు కావాలో అన్ని టికెట్లు సెలెక్ట్ చేసుకోండి. అన్ని టికెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్టాండ్స్ ఇక్కడ మీకు బై పాపులారిటీ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఎంత ఉన్న టికెట్ ప్రైస్ ఏంది అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మీకు 900, 2000, 2500, 3500 ఇట్లా మీకు టికెట్ ప్రైస్ ఉన్నాయి. 15,000 ఇట్లా డిఫరెంట్ ప్రైస్ అనేవి ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ మీకు స్టేడియం వర్చువల్ కూడా కనిపిస్తూ ఉంటుంది, స్టేడియం వర్చువల్ వ్యూ. వీటిలో నుంచి మీరు స్టాండ్ సెలెక్ట్ చేసుకొని కూడా మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ మీరు డైరెక్ట్ ఫిల్టర్ సెక్షన్ మీద ఉంది కదా, ఇక్కడ మీకు ప్రైజెస్ వైజ్గా కూడా మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీకు ఎందులో టికెట్లు కావాలో అందులో మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మీరు 15,000 రూపీస్ స్టాండ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ పీ బ్లాక్ ప్రీమియం అని చెప్పేసి ఉంది. ఈ వీటిలో మనకి టికెట్ సేల్స్ అనేది బుక్ చేసుకునే ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, బుక్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. డైరెక్ట్ మనకి బుకింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ సీట్ నెంబర్ కానీ ఇట్లాంటివి ఏమి వాళ్ళు ఇవ్వట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి సీట్ నెంబర్ అవన్నీ కూడా అక్కడ కనిపించలేదు. డైరెక్ట్ మనకి టికెట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. మనం ఆ స్టాండ్స్లో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి డెలివరీ టు పిన్ కోడ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనం పిన్ కోడ్ ఇచ్చేసి మనం డెలివరీని మనం చెకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకు వచ్చేసి టికెట్స్ అనేవి ఇక్కడ మనకి ప్రైస్ టోటల్గా ఎంత అయిందని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి, మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు డెలివరీ అడ్రస్ ఇచ్చినప్పుడు మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు తెలంగాణ స్టేట్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ పైన పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ టు పే ఆప్షన్ మీరు ట్యాప్ చేసి మీరు పేమెంట్ కానీ కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు టికెట్స్ అనేవి సక్సెస్ఫుల్గా బుక్ అనేది అయిపోతాయి. మీరు ఇట్లా టికెట్స్ అనేవి బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫిజికల్ టికెట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు ఇక్కడ మీకు డెలివరీకి ఫిజికల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. మీరు డెలివరీ ఆప్షన్స్లో ఏమైతే ఇస్తున్నారో అవన్నీ ఫిజికల్ టికెట్స్ ఉంటే స్టేడియంలోకి వాళ్ళు అయితే అలో చేస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కానీ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్స్ అనేవి మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ అయితే మీకు నచ్చుంటుంది. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.